వెల్కమ్ టు జాబ్ జనియా. ఈరోజు మనం కృషి విజ్ఞాన్ కేంద్ర కేవీకే పర్బాని రిక్రూట్మెంట్ 2026 గురించి ఈ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు అప్లై చేయొచ్చు, శాలరీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది నేను డిస్కస్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో యాజ్ యూ కెన్ సీ హియర్ ఇక 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 2 పోస్టులు ఉన్నాయని చెప్పి ఎవరు ఇగ్నోర్ చేయొద్దు. ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి జస్ట్ గివ్ ఏ ట్రై. ఒక పోస్ట్, అందులో పోస్టులు ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి ఒక పోస్ట్, సెకండ్ది ఏంటంటే అసిస్టెంట్ ఒక పోస్ట్. సో ఫస్ట్ పోస్ట్ ఏంటి అంటే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అనమాట. సో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉంటే సరిపోతుంది. అండ్ జీతం వచ్చేటప్పటికి శాలరీ మనకి బేసిక్ పే లెవెల్ 10, బేసిక్ పే ఏంటంటే 56,100. అంటే దానికి అడిషనల్గా డిఏ హెచ్ఆర్ఏ కూడా వస్తుందన్నమాట. సో బేసిక్ పే అనేది వస్తుంది. పే లెవెల్ 10 అనమాట. ప్రారంభం బేసిక్ పే 56,100. దానికి అడిషనల్గా డిఏ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. అండ్ అసిస్టెంట్ అనమాట. సెకండ్ పోస్ట్ వచ్చేప్పటికి అసిస్టెంట్. వేకెన్సీ ఒకటే ఉంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. సో ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. డిజైరబుల్ అంటే కంపల్సరీ కాదు, ఇది ఉన్నా లేకున్నా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ డిగ్రీ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ డిజైరబుల్ ఏంటంటే బీకామ్, ఎంకామ్ ఇవి ఉంటే మనకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కంప్యూటర్ టాలీ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. అంతే తప్ప మనం అప్లై చేసుకోకూడదు అని కాదు. బీకామ్, ఎంకామ్ అని మాత్రమే అప్లై చేసుకోవాలని కాదు. సో ప్లీజ్ నోట్ దట్ అండ్ కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. సో దీనికి పే లెవెల్ వచ్చేటప్పటికి పే లెవెల్ 6. బేసిక్ పే ఏంటంటే 35,400 ఉంటుంది. దీనికి అడిషనల్గా ఏంటి అంటే డిఏ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఉంటుంది. డొమెస్టిక్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్. సో లాస్ట్ డేట్ అప్లికేషన్కి ఏంటంటే లాస్ట్ డేట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన దగ్గర నుంచి 30 days, అంటే బిలో 30 daysలో మనం అప్లై చేసుకోవాలి. అంటే 4th August అని చెప్పి ఎస్టిమేషన్ అనమాట. 4th August 2026 లోపు మనం అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ 35 years అనమాట. సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్కి 35 years. అసిస్టెంట్ పోస్ట్కి ఏంటంటే మినిమం 20 years అండ్ మ్యాక్సిమం ఏమో 30 years ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ మనం ఎలా సెండ్ చేయాలి అంటే ఆన్లైన్ ద్వారా కాదు, ఆఫ్లైన్ ద్వారా మాత్రమే సెండ్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అది పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. ఎక్కడికి పంపాలి అనేది కూడా వాళ్ళు మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లోనే మనకి డీటెయిల్స్ ఇచ్చేసారనమాట. అడ్రస్ టు చైర్పర్సన్ జీవన్ జ్యోత్ చారిటబుల్ ట్రస్ట్ ప్రభాని, ఇక్కడికి మనం పంపించాలన్నమాట. సో ఎన్వలప్ పైన మనం తప్పకుండా అప్లికేషన్ పైన పోస్ట్ దేనికైతే మనం అప్లై చేస్తున్నామో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని దానికి మనం దేనికి అప్లై చేస్తున్నామో అది రాయాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ అప్లై చేసామనంటే ఇప్పుడు మనం 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులకి అప్లై చేస్తున్నప్పుడు సపరేట్గా 2 పంపించాలి అప్లికేషన్స్. సపరేట్ అప్లికేషన్స్ పంపాలి. ఒక అప్లికేషన్ అనేది సరిపోతుంది. సో ఇది అప్లికేషన్ అనేది ఫిలప్ చేసుకోండి. సో అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి అని అంటే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసేసి నేమ్ బ్లాక్ లెటర్స్లో రాయాలి. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అడ్రస్, ఇంకా ఫోన్ నెంబరు, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, కేటగిరీ, క్యాస్ట్, ఇంకా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఎస్ఎస్సి నుంచి స్టార్ట్ చేయండి. ఎస్ఎస్, ఇంటర్మీడియట్, తర్వాత మీ హైయర్ క్వాలిఫికేషన్ ఏదైతే అది. ఇంకా ఎక్స్పీరియన్స్, ఇఫ్ యు ఆర్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ని కూడా మెన్షన్ చేయండి. లేదు అని అంటే నిల్ కానీ లేకపోతే ఎన్ఏ అని కానీ
మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలాగా మనము ఏమి లేదు అని అంటే ఎంటీగా ఉంచేయొద్దు. జస్ట్ ఫిల్ లైక్ ఏ నిల్ ఆర్ ఎన్ఏ. అండ్ పబ్లికేషన్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ పబ్లికేషన్ డీటెయిల్స్ ఎంకామ్ బీకామ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు ఫిలప్ చేసుకోవాలి. మిగతా క్యాండిడేట్స్ అవసరం లేదు. అండ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ కూడా ఏమైనా ఉంటే అవి ఫిలప్ చేయండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఫిలప్ చేయండి. లేదు అని అంటే ఎన్ఏ ఆర్ నిల్ ఈ రెండు లేదు అంటే అవి పెట్టేసేయండి. అండ్ డీడీ నెంబర్, మీరు డీడీ తీసినప్పుడు ఆ డీడీ నెంబర్ని ఏ బ్యాంక్లో తీసారో ఆ బ్యాంక్ని ఇంకా 500 రూపీస్ డీడీ తీయాలన్నమాట. సో చివరి డిక్లరేషన్ ఉంది కదా, ఇది చదివి ఇక్కడ మనము సిగ్నేచర్ చేయాలి. తర్వాత డేట్, ప్లేస్ అనేది ఫిలప్ చేయండి. తర్వాత ఇక్కడ మనం డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది రాయాలి. మనం ఏవైతే మనం అటాచ్ చేసి పంపిస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది ఇక్కడ రాసేసి జస్ట్ లైక్ ఇప్పుడు మనం డిగ్రీ సర్టిఫికేట్స్ రాస్తుంటే డిగ్రీ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఇలాంటివి ఇవన్నీ మెన్షన్ చేసేసి పంపించేయండి. అండ్ ఇక్కడ మనం సిగ్నేచర్ చేయాలి. అండ్ మీ నేమ్ కూడా రాసేయండి. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఇది కట్ చేసేసి ఎన్వలప్ మీద అతికించండి అండ్ అటాచ్ చేసి సరిపోతుంది. అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తేదీ నుంచి 30 రోజులు అంటే గుర్తుపెట్టుకోండి 4th ఆగస్ట్ అని మనం చెప్తున్నాము. కానీ అభ్యర్థులు ఏంటంటే అధికారిక నోటిఫికేషన్ తేదీని తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.